ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. గీతా జీవన విధానం సిరీస్కి విచ్చేసిన భగవద్భక్తులందరికీ ఇదే మా స్వాగతం. సో గత 2 ఎపిసోడ్లో మనము ఆత్మతత్వం అనే సబ్జెక్ట్ మీద మనం చూసాము. కృష్ణుడు ఏ విధంగా సుమారు 20 శ్లోకాల పాటు ఈ యొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు మనము ఇంకొక ఇంపార్టెంట్ శ్లోకం చూస్తాము. ఈ శ్లోకంలో భగవంతుడు ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తారు అంటే, నేను ఎప్పుడు ఈ శ్లోకం గురించి చెప్పాల్సి వచ్చినా సరే ఒకటే చెప్తాను. ఈ ఒక్క శ్లోకం మనం అర్థం చేసుకుంటే జీవితంలో కనీసము 50% మన సమస్యలకి ఒక్క శ్లోకంలో సమాధానం ఉంది. ఐ రిపీట్, మన జీవితం కనీసం 50% సమస్యలకి ఈ ఒక్క శ్లోకంలో పరిష్కారం ఉంది. ఏంటి ఆ మంత్రం, కృష్ణుడు ఏంటి ఆ సొల్యూషన్, మనము ఎప్పుడు చూస్తాము. కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయం 14వ నంబర్ శ్లోకంలో చెప్తున్నారు. ఇది ఏమంటున్నారంటే, మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయినో అనిత్య తాం తితిక్షస్వ భారత అని చెప్తున్నారు. దీని అర్థం ఏమనగా, కుంతీపుత్ర సుఖదుఖముల తాత్కాలమైనట్టి రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మకాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియ అనుభవముల వలన కలుగుచుండును. ఎల్లరునూ కలతనొందక వాటిని సహించుట నేర్చుకొనవలెను అని చెప్తున్నారు. సింపుల్ భాషలో చెప్పాలి అంటే ఏమంటున్నారు ఇక్కడ, మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖద. అంటే స్పర్శ అంటే కాంటాక్ట్. మన జీవితంలో సుఖ దుఃఖాలు ఎలాంటివంట, అవి మన ఇంద్రియ వస్తువులతో టచ్ అయినప్పుడు సుఖము దుఃఖం అనేవి వస్తుంది. అండ్ ఈ సుఖము దుఃఖము ఎలాంటిదంట, ఎలాంటిదంటే శీత ఉష్ణ అని చెప్పంటే శీతాకాలము ఎండాకాలము వంటిది అని చెప్పారు. వన్స్ అగైన్ శ్రీకృష్ణ భగవానుడు ఆయన లాజిక్ ఇంకొకసారి మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్దామండి. ఎందుకంటే ఇది సాధారణ లాజిక్ కాదు. ఇది భగవంతుడు భగవద్గీతలో ఎంత అద్భుతమైన విజ్డమ్ ఇచ్చారండి. ఈ లోకంలో ఎవరైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళిన వాడు దేవుడి దగ్గర గంట కొట్టి, స్వామి నా జీవితంలో సుఖాలు ఎక్కువైపోయాయి, కొంచెం దుఃఖం కూడా ఇవ్వు స్వామిని ఎవరైనా అడుగుతారా అండి? ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగం. ప్రతి ఒక్కరూ సుఖాలని ఇంకా పెంచుకోవాలి, దుఃఖాలని వీలైనంత తగ్గించుకోవాలి, వీలైతే పూర్తిగా దాన్ని సున్నా చేసేయాలని కోరుకుంటారు. అందరూ అంటారు, బయటకు చెప్తారు కభీ ఖుషి కభీ గమ్, అంటే దుఃఖం అనేదే లేకపోతే సుఖం విలువ తెలియదు అని బయటికి చెప్పుకుంటారు. కానీ వాళ్ళకి కానీ అవకాశం వస్తే దుఃఖం అనేదే వద్దు, సుఖం మాత్రమే కావాలని కోరుకుంటారు. కానీ ఎవరు ఎంత ప్రయత్నం చేసినా సరే దుఃఖాలు అనేవి వారి జీవితంలో వస్తాయి. సుఖాలు వస్తాయి, దుఃఖాలు అనేవి వస్తాయి. వాళ్ళు ఏం ప్రయత్నం చేయకపోయినా సరే కూడా సుఖాలు వస్తాయి. ఎంత ప్రయత్నం చేసినా సరే దుఃఖాలు రాకుండా ఉండవు. రైట్? అని కృష్ణుడు ఏమని చెప్తున్నారు, ఇది లోకనీతి అని చెప్తున్నారు అనమాట. దీని గురించి మోర్ డీటెయిల్డ్గా భగవంతుడు
8వ అధ్యాయంలో చెప్తారు. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ సుఖ దుఃఖాలను ఏమంటున్నారు ఆయన, శీతాకాలము శీత ఉష్ణ అని చెప్తున్నారు. శీతాకాలము ఎండాకాలంతో పోల్చుకుంటున్నారు అనమాట. రైట్. ఎందుకు శీతాకాలం ఎండాకాలంతో పోల్చారు? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు శీతాకాలం ఎండాకాలంతో పోల్చారు అంటే, శీతాకాలం వస్తుంది కొంతమందికి, పాపం వాళ్ళకి సైనస్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కఫ శరీరాలు అనమాట. అవి చలిని తట్టుకోలేవు. చలికాలం వస్తే స్వెటర్లు, మంకీ క్యాప్లు. అఫ్కోర్స్ మన విజయవాడలో ఆ ప్రాబ్లం ఉండదులేండి. మనకి 3 కాలాలు, ఎండాకాలం, మరింత ఎండాకాలం, మరింత ఎండాకాలం, 3 హాటర్ హాటెస్ట్ అంతే. ఇన్ జనరల్గా ఎస్పెషల్గా నార్త్ ఇండియన్స్ వాళ్ళకి చలికాలం ఉంటే అబ్బా అనుకుంటారనమాట. రైట్. సో స్వెటర్లు, మంకీ క్యాప్లు, వాళ్ళు కొంతమంది చాలా కష్టంగా ఉంటుంది చలికాలం అంటే. సో కష్టంగా ఉంది కదా అని చెప్పి వాళ్ళు అన్నీ వదిలేస్తారా అండి? ఓ చలికాలం నా వల్ల కాదు, బెటర్ అని చచ్చిపోతా అని చెప్పి దిగాలు పడిపోతారండి. ఎవ్వరు దిగాలు పడరు, ఎవ్వరు మనోధైర్యాన్ని కోల్పోరు. ఎందుకంటే వాళ్ళకి 100% తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు? శీతాకాలం వచ్చింది, నాకు నచ్చదు, దీనివల్ల నాకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాదంటలేదు. అయినా సరే వాళ్ళు ఏమన్నీ సంపూర్ణంగా నైరాశ్యంలోకి వెళ్ళిపోరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఏమని తెలుసు? 3 నెలలు పోయాక మళ్ళీ ఎండాకాలం వస్తుంది తెలుసు వాళ్ళకి. అవునా కాదా? సిమిలర్గా సౌత్ ఇండియన్స్ మనలాగా విజయవాడ వాళ్ళు అనమాట. సౌత్ ఇండియన్స్కి ఏంటి? ఎండాకాలం వస్తే ఏప్రిల్, మే, జూన్, ఏప్రిల్లోకి ఎందుకు, మార్చి నుంచి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోద్ది మనకి ఎండలు. సో ఎండాకాలంలో బగ 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 మండిపోతాయి. కారులో ఏసీ పెట్టుకున్నా సరే కారు వేడి గాలి ఉఫ్ అని కొడుతుంది అనమాట. రాత్రులు ఏసీ లేకపోతే అసలు ఛాన్సే లేదు అసలు. సో ఎండాకాలం చాలా కష్టంగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళాలంటే తల తిరిగిపోతుంది, వడదెబ్బ తగిలేస్తుంటుంది మనకి. కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది మనకి. కష్టంగా ఉందని చెప్పి మనము ఎండాకాలం అని చెప్పి మనం మనోధైర్యాన్ని కోల్పోతామా? నిరాశలోకి వెళ్ళిపోతామా? నిస్పృహలోకి వెళ్ళిపోతామా? ఎవ్వరు కూడా నిరాశలోకి వెళ్ళరు, నిస్పృహలోకి వెళ్ళిపోరు. అమ్మో నేను ఇలా బతకలేను, బెటర్ ఐ కమిట్ సూసైడ్, నేను సూసైడ్ చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటాను ఎవరైనా అంటారా? అన్నారు. ఎందుకు అన్నారండి? ఎందుకంటే ప్రతి ఒక్కడికి, మూర్ఖుడితో సహా ప్రతి ఒక్కడికి తెలుసు. ఏం తెలుసు? ఎండాకాలం వచ్చింది నిజమే, కష్టమే, చాలా ఇబ్బందిగా ఉంది నాకు, కానీ నేను ఒక 3-4 నెలలు ఓపిక పడితే, సరే విజయవాడ వాళ్ళకి 5-6 నెలలు ఓపిక పడితే మళ్ళీ చలికాలం వస్తుంది. అది వర్షాకాలం, చలికాలం వస్తుంది. కాబట్టి చలికాలం వచ్చినప్పుడు కూడా బాధపడాల్సిన లేదు. ఎందుకంటే విజయవాడలో చలికాలం బాగుంటుంది. ఎక్కువ ఆనందపడిపోయిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం వచ్చేస్తుంది. ఎండాకాలం వచ్చింది బాధపడాల్సిన లేదు. ఎందుకంటే మళ్ళీ చలికాలం వస్తుంది. కాబట్టి ఏ విధంగా ఋతువులు అనేవి మారుతూనే ఉంటాయి, అదేవిధంగా సుఖ దుఃఖాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి. ఏ విధంగా ఎండాకాలం శాశ్వతం కాదు, చలికాలం కూడా శాశ్వతం కాదు. ఎండాకాలం వచ్చిందంటే చలికాలం వచ్చి తీరుతుంది, చలికాలం వచ్చిందంటే ఎండాకాలం వచ్చి తీరుతుంది. అదేవిధంగా సుఖం, ఈరోజు సుఖంలో ఉన్నామంటే దుఃఖం వచ్చి తీరుతుంది, నువ్వెంత ఆపాలనుకున్నా సరే. సిమిలర్గా దుఃఖాలు ఉన్నా సరే సుఖం మళ్ళీ వచ్చి తీరుతుంది. కాబట్టి కృష్ణుడు ఇంత ఈ ఋతువులు ఎలా మారుతాయో ఇవి మారుతాయి. కాబట్టి ఏమని చెప్పారు? పరిష్కారం ఏమని చెప్పారు? పరిష్కారం ఏం చెప్పారు? టాలరేట్, సహనం అని చెప్పారనమాట. పరిష్కారం టాలరేట్. ఎండాకాలం అని చెప్పేసి ఎండాకాలంతో ఫైట్ చేయలేవు, భరించు, కొంచెం ఓపిక పట్టు, మళ్ళీ పరిస్థితి అడ్డుమణుగుతాయి. చలికాలం వచ్చిందని చెప్పి మరీ ఎక్కువ ఆనందపడిపోవద్దు, సహించు, మళ్ళీ ఎండాకాలం వస్తుంది. సో అదేవిధంగా కష్టకాలం వచ్చింది, మరీ ఎక్కువ ఆనందపడి కొంచెం భరించు, కొంచెం ఓపిక పట్టు, మళ్ళీ సుఖం వస్తుంది. సుఖం వచ్చిందని చెప్పి మరీ ఎక్కువ పొంగిపోవద్దు, మళ్ళీ దుఃఖం వస్తుంది. కృష్ణుడు ఈ విషయాలు చెప్తున్నారు. ఎక్కడ ఈ ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఆత్మతత్వం అనే కాన్సెప్ట్ నడుస్తుంది ఇక్కడ. ఈ ఆత్మతత్వం అనే కాన్సెప్ట్ మధ్యలో ఇది ఎందుకు పెట్టారండి, ప్రవేశపెట్టారు ఇక్కడ? ఎందుకు చెప్పారు అంటే, కృష్ణుడు అర్జునుడిని ముందుగానే సమాయత్తం చేస్తున్నాడు. ఏమని సమాయత్తం చేస్తున్నారు కృష్ణుడు? చూడు అర్జున, ఇది అర్జునుడు ఇప్పుడు యుద్ధానికి స్టార్ట్ చేయబోతున్నాడు. అండ్ అర్జునుడు కనిపిస్తూ ఉండొచ్చు, ధర్మం ఎవరి వైపు ఉంది? పాండవుల వైపు ఉంది. భగవంతుడు ఎవరి వైపు ఉన్నారు? పాండవుల వైపు ఉన్నారు. సాధువులు ఎవరి వైపు ఉన్నారు? వ్యాస మహర్షి, అచ్యుత దేవళ, అందరూ అంటే ధర్మం వాళ్ళ వైపే ఉంది, భగవంతుడు వాళ్ళ వైపే ఉన్నాడు.
ఋషులు మునుల ఆశీర్వాదం వాళ్ళకే ఉంది. ప్లస్ వాళ్ళు తమ స్వార్థం కోసం చేయట్లేదు. కౌరవుల్లాగా దుర్యోధనుడు తన రాజ్యం కోసం, అధికారం కోసం యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు, ధర్మరాజు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారు? కృష్ణుడి కోసము, ధర్మాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేస్తున్నారు. ఎంత తేడా ఉంది ఇద్దరికి. సో ఒకటిది నోబుల్ కాజ్, ఇంకొకటిది పాపపు కాజ్ అనమాట, ఇంకొకటిది గొప్ప కాజ్. అయినా సరే కృష్ణుడికి ముందే తెలుసు, యుద్ధంలోకి వెళ్ళాక ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. ఒకరోజు నువ్వు గెలవచ్చు, ఒకరోజు కౌరవులు గెలవచ్చు. సో కృష్ణ ముందుగానే అర్జునుడికి మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు, మానసికంగా సమాయత్తం చేస్తున్నారనమాట. ఓ అర్జున, సుఖము దుఃఖం అనేవి ఋతువులు లాంటివి, వస్తుండే పోతుండే. కాబట్టి నిజమైన మేధావి అనేవాడు వాటిని ఓర్పుతో వాటిని భరిస్తాడు అని చెప్పి అన్నారనమాట. ఇక్కడ ఎందుకు అన్నారంటే ఇది కారణం. అంటే నేను ధర్మం కోసం చేస్తున్నా సరే, అయినా సరే కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎదురు దెబ్బలు తగిలాయి కదా అని చెప్పి మనం పని వదిలేయకూడదు. అది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ మనకి గీతా జీవన విధానంలో. ఎందుకంటే చాలాసార్లు మనం కూడా చూస్తాం, ఒక మంచి పని చేద్దాం అనుకుంటాం, సమాజానికి కానీ లేకపోతే దేశానికి కానీ ఎవరికైనా సరే, ఎదురువాడికి కానీ. అన్నిసార్లు మంచి పని చేసినంత మాత్రానికి చప్పట్లు పడవు. కొన్నిసార్లు మంచి పని చేయాలనుకున్నా నేను రాళ్ళు పడతాయి. అలా అయిందని చెప్పి నన్ను ఎవరైతే అనిసారని చెప్పి నేనేం చేయకుండా కూర్చుంటే, ఏం చేయకుండా కూర్చున్నా ఎదురు దెబ్బలు తగులుతాయండి. పైనుంచి పెంకొచ్చి తమ పడుతుందేమో, ఏం చేస్తావు నువ్వు దానికి. సో కృష్ణుడు ఏమంటారంటే డోంట్ టేక్ దిస్ వెరీ సీరియస్లీ చెప్తున్నారు అనమాట. ఆగమ పైన నిత్య, ఎందుకంటే దీన్ని నువ్వు సీరియస్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ యొక్క కష్ట సుఖాన్ని మరీ సీరియస్గా తీసుకుంటే ఏమవుతుంది, మరీ సీరియస్ తీసుకుంటే నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించలేవు అని చెప్తున్నారు. దానికి శ్రీలా ప్రభుపాదుల వారు అత్యద్భుతమైన భాష్యాన్ని ఇస్తున్నారండి. ప్రభుపాదుల వారు 2 ఉదాహరణలు ఇస్తారు. ఏమని ఇస్తారంటే, మొదటి ఉదాహరణ ఏమని ఇస్తారంటే, ఒకటి గృహిణి, ఒక ఆదర్శవంతమైన, ఒక బాధ్యతాయుతమైన గృహిణి ఎగ్జాంపుల్ ఇస్తారు. రెండో ఉదాహరణ ఏమిస్తారంటే, ఒక బాధ్యతాయుతమైన ఒక సాధువు ఉదాహరణ ఇస్తారు, ఒక గృహిణి ఉదాహరణ ఇస్తారు. ప్రభుపాద వారు ఏమంటారంటే, ఎండాకాలం చాలా వేడిగా ఉంటుంది. మామూలుగా మనకి ఆ రోడ్డు మీదకి వెళ్ళాలంటే అంటాం, మనం వెళ్ళము. కానీ ఏ ఇంట్లో అయినా సరే స్త్రీ రూమ్లోనే వేడిగా ఉంటుంది, ఏసీలో ఉన్న వేడిగా ఉంటుంది. నీకు ఆ కిచెన్లో ఇంకెంత వేడిగా ఉంటుంది, వంట చేస్తాం, అగ్గి ఉంటుంది, వేడిగా ఉంటుంది. కానీ ఎండాకాలము వేడిగా ఉందని చెప్పి ఏ ఇంట్లో అయినా సరే అమ్మ మనకి వంట చేయడం మానేస్తుందా? చలికాలంలో బాగుంటుంది కిచెన్లో ఉండడం, ఎందుకంటే వెచ్చగా ఉంటుంది కాబట్టి. కానీ ఎండాకాలం ఎలా ఉంటుంది, బగబగ మండిపోతుంది, చెమటలు వచ్చేస్తాయి. చెమటలు వస్తున్నాయని చెప్పి ఏ బాధ్యత అయితే అమ్మ, సరే స్త్రీ ఉంది, అమ్మ అని చెప్దాము, అమ్మ అంటేనే బాధ్యత. సో ఏ ఇంట్లో అమ్మ అయినా సరే మనకు వంట చేయడం మానేస్తుందా? ఎప్పుడు మానేదు. ఎందుకంటే ఆవిడకి ఆ యొక్క అంటే ఆ హీట్, దాన్ని ఆవిడ అంత సీరియస్ తీసుకోదన్నమాట. దాన్ని మరీ సీరియస్ తీసుకుంటే ఏమవుతుంది, అమ్మని చేయను అనేస్తుంది అనమాట. కాబట్టి సుఖ దుఃఖాలని మరీ సీరియస్గా తీసుకుంటే మన బాధ్యతను నిర్వర్తించలేము. సిమిలర్గా ప్రభుపాదుల వారు 2వ ఉదాహరణ ఏమిస్తారు, ఇక్కడ ఒక సాధువు ఉదాహరణ ఇస్తారు. సాధువు అనేవాడు ఎలా ఉండాలి, బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో లేచి తన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి బ్రహ్మ ముహూర్తంలోనే తన సాధన చేయాలి. సాధన అంటే యోగ మార్గం, భగవంతునితో. అంటే మేము ఇస్కాన్ వైష్ణవులు మేము జపం చేస్తాం 2 గంటల పాటు, మంగళారతి చేస్తాము, గురు పూజ చేస్తాము, జపం చేస్తాము, భాగవత శ్రవణం చేస్తాము. సో చలికాలం చాలా చలిగా ఉంది కాబట్టి నేను ఇంకాస ముసుగుతాని పడుకుంటాను, లేకపోతే నేను చలిగా ఉంది కాబట్టి నేను లెగను, స్నానం చేయను అని ఏ సాధువైనా అనుకుంటాడా? అలాగా లేదు, చలిగా ఉంది, నాకు కష్టంగా ఉంది, నేను చేయను అనుకుంటే ఏమవుతాడు? అతడు తను చేయాలి, తన ధర్మాన్ని నిర్వర్తించినట్టు. సిమిలర్గా ఒక గృహిణి ఎండ వేడిగా ఉంది కాబట్టి వంట చేయను అంటే తన ధర్మాన్ని నిర్వర్తించనట్టు. సో అదే విధంగా కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా సరే సొల్యూషన్ ఏంటని చెప్తున్నారు కృష్ణుడు, టాలరేట్ అంటున్నారు, అంటే సహించు అంటున్నారు. చాలాసార్లు మనకి ఈ సహించడం అనే పదము అది మనకి వినసొంపుగా ఉండదు. ఎందుకంటే సహించడము, భరించడము పదాన్ని ఎక్కడ వాడతాం చెప్పండి? వీడు దురదృష్టం రా, వీడికి ఇలాంటి పిల్లం దొరికింది, గయ్యాలు గంప దొరికింది, భరించుతున్నాడు, పాపం భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. అంటే నా బాస్ అలాంటి వాడు భరిస్తున్నాను, నా పిల్ల ఇలాంటి సహిస్తున్నాను. సో అంటే ఆ భరించడం, సహించడం అనేది చేతకానితనానికి ఒక ప్రతీకలాగా మనం చూస్తాం ఇన్ జనరల్గా.
కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు తాం తితిక్ష్వస్వ. తితిక్ష్వ అంటే ఓర్పు సహనం. కృష్ణుడు తితిక్ష్వ అన్నాడంటే ఇక్కడ ఓర్పు సహనం అంటే చేతకతనం కాదండి. చేతకానితనం వేరు, ఓర్పు సహనం వేరు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తానంటే ఇప్పుడు ఎండాకాలం నువ్వు ఏం చేయగలవు, దానికి నువ్వు చేయగలిగిన దాని వరకు చేయాలి నువ్వు అది. సో ఈవెన్ వేరే క్రిస్టియానిటీలో కూడా వారికి ఒక టీచింగ్స్ ఉంటుందన్నమాట. వాళ్ళు జీసస్ని ప్రార్థిస్తారు, మై లార్డ్ నేను మార్చగలిగే వాటిని మార్చే శక్తిని నాకు ఇవ్వు, మార్చలేని వాటిని భరించే శక్తి నాకు ఇవ్వు, అండ్ రెండిటికి వ్యత్యాసాన్ని అర్థం చేసుకునే మేధస్సును నాకు ఇవ్వు అంటారనమాట. చాలా మంచి ప్రార్థన అది. మార్చగలిగే వాటికి మార్చే శక్తి నాకు ఇవ్వు, మార్చలేని వాటిని భరించే శక్తి నాకు ఇవ్వు అని చెప్పి. కొన్ని మనం మార్చాలి, కొన్ని నువ్వు మార్చలేవు. చలికాలాన్ని నువ్వు మార్చగలవా? ఎండాకాలాన్ని నువ్వు మార్చగలవా? సాధువు అనేవాడు బ్రహ్మ ముహూర్తంలో వాడు మార్చలేడు. అది చలిగా ఉంటుంది. చలికాలంలో మామూలుగా చలిగా ఉంటుంది, బ్రహ్మ ముహూర్తం తెల్లారి 3-4 మధ్యలో ఇంకా చలిగా ఉంటుంది. ఏం చేయాలి? ఆయన భరించాలి, ఓర్పు సహనం వహించాలి. వహించకపోతే ఏమవుతుంది? ఆయన లెగడు, తన బాధ్యత నిర్వర్తించడు. సిమిలర్గా ఒక గృహిణి ఎండాకాలంలో కిచెన్లోకి వెళ్తే ఒళ్ళు మండిపోతుంది అనమాట. కానీ అది ఆవిడ సహించాలన్నమాట. అప్పుడే తన బాధ్యత ఏంటి? ఆ బాధ్యత భర్త పిల్లలకి ప్రసాదం తయారు చేసి పెట్టడం. అప్పుడు తన బాధ్యత చేయగలుగుతుంది అనమాట. సో ఇదే విధంగా కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే, ఓ అర్జున నువ్వు ఇప్పుడు ఈ శ్లోకం ఎందుకు చెప్పారంటే, ఈ నోస్ ఇప్పుడు నువ్వు ధర్మయుద్ధానికి వెళ్తున్నావు, మంచి పనికి వెళ్తున్నావు, అయినా సరే ఒకరోజు నీకు సక్సెస్ రావచ్చు. సక్సెస్ కూడా మంచిది కాదండి. ఫెయిల్యూరు కష్టము, రెండిట్లు కూడా భరించడం కష్టమే. చెప్తారు ఎలాగన్నది. ఒకరోజు సక్సెస్ రావచ్చు, ఒకరోజు ఫెయిల్యూర్ రావచ్చు. సక్సెస్ నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంది కొన్నిసార్లు, ఫెయిల్యూర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. సో కాబట్టి రెండూ రావచ్చు, ఎదురు దెబ్బలు తగలవచ్చు. కానీ వాటిని మరీ సీరియస్గా తీసుకుంటే అప్పుడు నువ్వు నీ బాధ్యత నిర్వర్తించరు. ఏంటి నీ బాధ్యత? ఏంటి? యుద్ధం చేయడం, గెలవడం, అది నీ బాధ్యత. ఆ బాధ్యత విస్మరిస్తావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము, మహాభారతంలో అవుతుంది. ఏమవుతుంది? అర్జునుడి యొక్క పుత్రుడు అశ్వత్థాముడు యుద్ధంలో చనిపోతాడు. సరే, యుద్ధంలో చనిపోవడం అనేది అంత దురదృష్టకరం కాదు, కానీ ఎలా చనిపోతాడు? అతని చేతిలో అస్త్రం లేకుండా వెండిపోటుతో చంపుతారనమాట. అది ఒక రకంగా దురదృష్టకరమైన మృత్యు. అది దానికోసం అర్జునుడు బాధపడతాడు, ఒక క్షత్రియుడిగా కాకుండా వేరే రకంగా చంపారు అని చెప్పి. సో అంటే అక్కడే అర్జునుడు అనేవాడు ఓటమి వచ్చిందని చెప్పి కుంగిపోయి ఆయన దాన్ని మరీ ఆసక్తులైపోతే ఆయనకి యుద్ధానికి వెళ్ళలేడు, ఇంకా ఆయన ధర్మాన్ని నిర్వర్తించలేడు. కాబట్టి కృష్ణుడు ఈ విషయం చెప్తున్నారు. సో నేను చెప్పినట్టుగా ఈ శ్లోకం ఎలాగ మన జీవితంలో కనీసం 50% మన జీవిత సమస్యను ఎలాగ తీరుస్తుంది అంటే, నేను చెప్తున్నాను కదండి, మన జీవితంలో మనం గమనించినట్లయితే ఒకసారి మీరు రాసుకోండి, ఒక హోంవర్క్ చేయండి, డైరీ పెట్టుకోండి, పెన్ పేపర్ పెట్టుకోండి, పెట్టి మీరు రాయండి, నా జీవితంలో ఏం సమస్యలు ఉన్నాయి మొత్తం లిస్ట్ రాయండి. గంట సేపు స్పెండ్ చేయండి, 2 గంటలు స్పెండ్ చేయండి. చేస్తే మీకు ఒక 10 రావచ్చు, 20 రావచ్చు, 30 రావచ్చు. అప్పుడు మీరు ఏం ఆలోచించాలి? వీటిల్లో ఏది మార్చగలిగే శక్తి నాలో ఉంది, అది మీరు పక్కన దాన్ని ఒక సైడ్ పెట్టండి. ఏది నేను మార్చలేని ఇంకో సైడ్ పెట్టండి. బయట మోటివేషనల్ స్పీకర్స్ చెప్తారు, హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ అని చెప్పి, కర్లో దునియా ముట్టి మే యూ కెన్ విన్. చెప్పడానికి ఇవన్నీ బాగానే ఉంటాయండి. వాస్తవం ఏంటంటే కొన్ని అఫ్కోర్స్ మనం ప్రయత్నిస్తే మనం మార్చగలం, కొన్ని మార్చలేవు. నీ తల్లిదండ్రులు మార్చగలవా? వాళ్ళు కొట్టుకుంటున్నారు, రోజు ఇంట్లో కూడా పడుతున్నారు, నువ్వు మార్చగలవా దాన్ని? నీ హైట్ని నువ్వు మార్చుకోగలవా? నీ వెయిట్ సరే మార్చగలవేమో, నీ హైట్ మార్చగలవా? నీ కలర్ని నువ్వు మార్చుకోగలవా? నీకు ఏదో భార్య వచ్చిందని మార్చగలవా? సో నీ పిల్లల్ని మార్చుకోగలవా? కొన్ని నీవు మార్చలేవు. నీ జాబ్ని మార్చగలవు, మార్చుకో. సో మన జీవితంలో అట్లీస్ట్ 50% ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయండి? అది నువ్వు మార్చలేని ఉంటాయి. 50% నీ చేతిలో మార్చగలిగే ఉండొచ్చు, వాటిని నువ్వు మార్చలేని ఉంటాయి. సో వాటిని ఎలా మనం పరిష్కరించాలి? మనము ఒక్కసారి మనం ఆలోచిస్తే మన జీవితంలో చాలాసార్లు ఏదైతే మన చేతిలో ఉండదో వాటి గురించి ఎక్కువ వర్రీ అయిపోతుంటాము. వీడిని చెప్తాం, వీడిని చెప్పినట్టు ఎందుకు ఉండట్లేదు, దాని మీద ఇరిటేట్ అయిపోతూ ఉంటాం మనం అన్నమాట. సో అలా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనము అనవసరంగా చాలా యాంగ్జైటీ తీసుకుంటాము.
అప్పుడు మనం చేయాల్సిన పని కూడా చేయలేము అనమాట. రైట్. చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మన ఆధ్యాత్మిక జీవితం, భక్తి జీవితం. అర్జునుడికి యుద్ధం చేయడం ఆయన భక్తి. అర్జునుడికి యుద్ధం చేయడం భక్తి. కానీ యుద్ధం చేసే ప్రక్రియలో ఎదురు దెబ్బలు తగలొచ్చు. ఆ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని ఆయన ప్రభావితం అయిపోతే ఆయనకి యుద్ధం చేయలేడు ఇంకా ఆయన. కాబట్టి తన ధర్మాన్ని విస్మరిస్తాడు. సాధువు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, గృహిణి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, అర్జున్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇప్పుడు చివరిగా. సో మన జీవితంలో కూడా మనము ఇందాక ముందు సీరీస్లో ఏం చెప్పుకున్నా, కృష్ణుడు ఏం చెప్పాడు? ఆత్మ అని చెప్పాడు మనకి. సో ఆత్మ మనం ఎవరు చెందిన వాళ్ళకి? సన్ ఆఫ్ కృష్ణ. సో ఆత్మ సన్ ఆఫ్ కృష్ణ. అది మనం ఏం చేయాలి? భగవంతునికి సేవ చేయాలి. అండ్ అంతిమ లక్ష్యం ఏంటి? భగవంతుని ప్రాప్తి, పరంపదం అంటాం మనం దాన్ని. సో ఇది మన అంతిమ లక్ష్యం అయి ఉండాలి. అర్జునుడికి అక్కడ యుద్ధం అయినట్టుగా ఇది అయిన ఉన్నప్పుడు ఆ ప్రక్రియలో మనకి జీవితంలో ఒడిదుడుకులు అనేవి కామన్. ముందు చెప్పినట్టుగా దావానాలు, ఫారెస్ట్ ఫైర్ అనేది ఎవరో అగ్గిపెట్టి వెలిగిస్తే రాదండి, తనకు తానుగా వచ్చేస్తుంది. అంటే చెట్లు అనేవి రాపిడికి ఆటోమేటిక్గా వచ్చి మొత్తం ఫారెస్ట్ మొత్తం కాలిపోతుంటుంది అనమాట. కాబట్టి మన జీవితంలో ఎవడో ఏరు కోరి మనల్ని కిలికితేనే మనకి సమస్యలు వస్తాయని కాదు. భౌతిక ప్రపంచం యొక్క నీతే అది. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకుంటే, దీన్ని మీరు అప్లై చేయగలిగితే మీరు చాలా విషయాలు ప్రశాంతంగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు ఒక ఆఫర్ లెటర్ వచ్చింది బాంబే కంపెనీ. ఈరోజు మంగళవారం. సో గురువారం నాడు రిపోర్ట్ అవ్వమని చెప్పి ఏదో అన్నారు వాళ్ళు. మనకి వెంటనే అప్పటికప్పుడు వచ్చింది మనకి. వెంటనే మనం ఏం చేస్తాం? మనము ట్రైన్ టికెట్, ఏదో ట్రైన్ ఆప్షన్ నీకు ఉంది, వేరే ఫ్లైట్ లేదనుకుందాము, టికెట్ ట్రై చేస్తాం. నీ అదృష్టం బాగుంటే నీకు రిజర్వేషన్ దొరుకుతుంది, సెకండ్ ఏసీ రిజర్వేషన్ దొరుకుతుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంత అదృష్టం బాగోలేకపోతే స్లీపర్ టికెట్ దొరుకుతుంది. 10 o'clock రిజర్వేషన్ అవ్వలేదు, 11 o'clock రిజర్వేషన్ స్లీపర్ దొరికింది, చలేగా ఫైన్. 11 o'clock రిజర్వేషన్ కూడా నీకు దొరకలేదు, అప్పుడు నువ్వు జనరల్లో వెళ్ళాలి. రైట్. 3 ఎగ్జాంపుల్. ఫస్ట్ సెకండ్ ఏసీ అవ్వకపోతే స్లీపర్, లేదు అంటే జనరల్. సో నువ్వు ట్రైన్ ఎక్కావు. సో నేను ఇప్పుడు జనరల్ గురించి చెప్తాను. మీరు ఎప్పుడైనా జనరల్లో ఎక్కితే మీకు అనుభవం నేను చెప్పింది ఈజీగా అర్థమవుతుంది. ఎలా ఉంటుంది జనరల్ ఊహించుకోండి. కూర్చున్నావు, నీ పక్కన ఇంకోటి వచ్చి కూర్చుని పోతాడు, నీ తొడ మీద కూర్చుని పోతాడు, నీ కాళ్ళ మీద వాడు సూట్ కేసు పెట్టేస్తాడు, వాడు తుమ్ముతాడు, కనీసం కర్చీఫ్ అడ్డంగా పెట్టుకోడు, నీకు చిరాకు వచ్చేస్తుంది, కంపనం పుట్టేస్తుంది, టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తే దారి పొడిగిన జనాలు కూర్చుని పోయారు, ఎవరిని తొక్కితే వాడు అడుస్తున్నాడు, తొక్కకుండా నువ్వు వెళ్ళలేవు. చివరికి బాత్రూంలో కూడా జనాలు నిండిపోయారు, నువ్వు బాత్రూమ్కి వెళ్ళనివ్వట్లేదు, తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చావు, నీ సైడ్ ఇంకోటి కూర్చుని పోయాడు, నిల్చుని ఉన్నావు, చీమలు దోమలు కుట్టేస్తున్నాయి. ఎలా ఉంటుంది ఊహించుకోండి. సో అంటే ఒక్కొక్క క్షణము ఒక్కొక్క యుగంలో గడుస్తూ ఉంటుంది ఫుల్. అది కూడా మన ఈస్టర్న్ లైన్, కలకడా లైన్ ఎక్కితే ఎప్పుడు కూడా జనాలు లక్షల్లో ఉంటారు ట్రైన్లలో. సో ఎంత కష్టంగా చిరాగ్గా ఉంటుంది. పక్క వాళ్ళు ఇంకోటేమో కైనవి ఊసేస్తాడు, ఇంకోటి సిగరెట్ తాగేస్తున్నాడు, ఒక్కొక్కటి కాలు మీద తొక్కేస్తున్నాడు, ఎక్కేస్తున్నాడు, పడుకోలేవు, చాలా కష్టంగా అనిపిస్తుంది నీకు అది. రైట్. సో కష్టంగా అనిపించింది. అప్పుడు నువ్వు వాటిని మరీ సీరియస్గా తీసుకున్నా, నీ కాన్షియస్నెస్, నీ యొక్క చేతన అనేది ఆ సమయం మీదే ఉంటే ఏమవుతుంది? ఆ జర్నీ అంటే ఆ ప్రయాణం మీదే నీ ఫోకస్ అంతా ఉంటే ఏమవుతుంది? బాబోయ్ నా వల్ల కాదు అని చెప్పి విజయవాడలో ఎక్కిన వాడివి నువ్వు హైదరాబాద్ వెళ్ళకముందే దిగేస్తావు, నా వల్ల కాదు, పోతే పోయిన జాబ్ అని చెప్పి. ఇది ఒక రకమైన ప్రాబ్లం. అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పాను కదా, శీత ఉష్ణ సుఖ దుఃఖాలు వచ్చాయని చెప్పేసి మనము ఆ బాధ్యతను విస్మరించేస్తారనమాట. అంటే మనము సీరియస్గా లేకపోతే. సిమిలర్ సెకండ్ ఏసీ, సరే బాంబే చెప్పాను కదా, పూణే అనుకుందాం జాబును. సో సెకండ్ ఏసీ చాలా బాగుంది, సుఖంగా ఉంది, హ్యాపీగా ఉంది. సో ట్రైన్ వచ్చింది, పూణే దగ్గర వచ్చింది, కానీ పడుకుని పోయాను, లెగలేదు నువ్వు. పూణే దాటేసింది, బాంబే వెళ్ళిపోయింది, బాంబే నుంచి అహ్మదాబాద్ కూడా వెళ్ళిపోయింది అది. సో అప్పుడు ఎలా ఉంటుంది? సో సుఖం ఎక్కువైనా సరే ఒక రకమైన ప్రాబ్లం, డెస్టినేషన్ కన్నా ఇంకా ముందుకు వెళ్ళిపోతాం, చేరుకోవేమో. దుఃఖం ఎక్కువైనా సరే మధ్యలోనే దిగిపోయావు నువ్వు. సో రెండు సమస్యలే. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? టాలరేట్ అని చెప్తున్నాడు. తాం తితిక్ష భారత. టాలరేట్ అంటే ఓర్పు సహనం అని చెప్పి. సో ఎలా ఓర్పు సహనం ఎలా ఉండాలి? నేను చెప్పినట్టుగా ఓర్పు సహనం అంటే చేతకతనం కాదండి. ఓర్పు సహనం అంటే వివేకంతో కూడిన ఓర్పు. అంటే
మనం ఎలా ఉండాలి? ఈ యొక్క జర్నీ, ఈ ప్రయాణం మీదే మనం ఫోకస్ అంతా ఉంటే ప్రతి క్షణం కూడా యుగంలా గడుస్తుంది జనరల్లో వెళ్తున్నప్పుడు. అదే మన ఫోకస్ అనేది నేను కృష్ణుడు ఏం చెప్పాడు? ఆగమ అపాయినో అనిత్య అని చెప్పాడు. అంటే వస్తాయి, కాసేపు ఉంటాయి, వెళ్ళిపోతాయని చెప్పాడు కృష్ణుడు. కాబట్టే భరించు అని చెప్పాడు. అంటే కొంతసేపు ఉంటాయి కాబట్టి ఎందుకు అంత సీరియస్ తీసుకున్నా భరించు అని చెప్పాడు. సుఖమైన అలాగే తీసుకో, దుఃఖమైన అలాగే తీసుకో అని చెప్పాడు. కాబట్టి మనం కూడా మన జీవితాన్ని ఎలా తీసుకోవాలి? దుఃఖం వచ్చినప్పుడు ఏది శాశ్వతంగా ఉండదు. అది ఇప్పుడు జర్నీలో ఉన్నాము, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాను? జనరల్ అయితే ఏమైంది? ఇప్పుడు విజయవాడలో ఎక్కాను, 24 గంటలే కదా, జీవితాంతం జనరల్లో ఉండిపోమని ఎవరు చెప్పట్లేదు కదా. సో 24 గంటలని మనం అది ఇది కూడా వస్తుంది, కాసేపు ఉంటుంది, పోతుంది. 24 అవర్స్ తర్వాత నేను విషయం మర్చిపోతాను. కాబట్టి ఎందుకు అంత వర్రీ అయిపోవాలి? కానీ మన గోల్ ఏదేమి ఉండాలి? కానీ నేను ఇప్పుడు కష్టమైనా సరే భరించి, నేను ఓర్పు సహనం వహించి, నేను నా ధర్మం నిర్వర్తించడం, అక్కడ జర్నీ కూర్చోవడం ఉంటే, రేపటి రాత్రికల్లా నేను పూణేలో దిగిపోతే అప్పుడు నాకు ₹1,00,000 ఉద్యోగం వస్తుంది. సో ఆ గమ్యం గుర్తించుకోవాలి, లక్ష్యం గుర్తుంచుకోవాలి. మన ఫోకస్ లక్ష్యం మీద ఉన్నప్పుడు, మనకు ధర్మం మీద ఉన్నప్పుడు, అప్పుడు ఆ ధర్మాన్ని ఫాలో అయ్యే ప్రాసెస్లో కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే మనం దానికి చలించిపోమన్నమాట. అర్జునుడి విషయంలో ఏంటి? ఆయనకు లక్ష్యం అనేది యుద్ధం గెలవడము, కృష్ణుడికి అర్పించడం. అది ఫోకస్ అయినప్పుడు ఆ ప్రాసెస్లో తన కొడుకు చనిపోని, ఇంకో చనిపోని ఆయన చలించిపోడు. ఆ గమ్యం అనేది మర్చిపోయినప్పుడు ఏమవుతుంది? ఇది తాత్కాలికం అనే విషయం మర్చిపోతే దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకుంటాం అన్నమాట. సిమిలర్గా మనము జీవితం సుఖంగా ఉండాలి, మన ఆధ్యాత్మిక జీవితం మీద ఫోకస్ పెట్టాలంటే భౌతిక జీవితం ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే ఆ వచ్చే సమస్యల్ని మనము సీరియస్గా తీసుకోకూడదు అనమాట. అది తాత్కాలికం కాబట్టి. ఋతువులు అనేవి ఎలాగ వస్తాయి, కాసేపు ఉంటాయి, వెళ్ళిపోతాయి. దుఃఖం అనేది అలాగే వస్తుంది, కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. సిమిలర్గా సుఖం, సెకండ్ డేస్ గురించి చెప్తున్నాను. కొన్నిసార్లు పూణే వచ్చిందని తెలిసినా సరే, అరే సుఖంగా ఉంది, ఇంకాసేపు ఉండిపోదాము అనుకుంటే ఏమైపోతుంది? పోతుంది జాబ్ అక్కడికి. ఆ టైంకి రిపోర్ట్ అవ్వలేదు కాబట్టి జాబ్ పోతుంది. కొన్నిసార్లు సుఖం ఎక్కువైనా సరే ఏమవుతుందంటే, బాగానే ఉందిలే, భగవంతుడు అవసరం ఏముందిలే, అంతా బాగానే ఉందిలే అని చెప్పి. సో సుఖానికి కూడా కొన్నిసార్లు, సుఖం వల్ల కూడా కొన్నిసార్లు భగవంతుడు దూరం అయిపోతారు, దుఃఖం వల్ల కూడా దూరం అయిపోతారు. రెండింటిని సీరియస్ తీసుకుంటే ఏమవుతుంది? అది మనకి ఆధ్యాత్మిక జీవితానికి, భౌతికంగా కూడా మనకి అది ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఋతువులు అనేవి ఎలాగ తాత్కాలికము, సుఖ దుఃఖాలు అనేవి కూడా అలాగే తాత్కాలికం. రెండింటికి కామన్ ఏంటంటే అవి వస్తాయి, కొంతసేపు ఉంటాయి, వెళ్ళిపోతాయి. కాబట్టి కృష్ణుడు ఏమో చెప్తున్నాడు? వాటిని భరించు, కొంచెం సహనం చూపించు, ఎందుకంటే ఆ ఫేస్ నువ్వు క్రాస్ చేస్తావు, మళ్ళీ మంచి టైం వస్తుంది. అది కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ జర్నీ ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనము ఆ జర్నీ మీద ఫోకస్ చేయకూడదు, మన గోల్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆ జర్నీ అనే ఆ కష్టసుఖాలు మనము అంత సీరియస్గా తీసుకోము. అదేవిధంగా జీవితంలో మన గోల్ ఏమై ఉండాలి? మనిషి అంటే పుట్టాను కాబట్టి భగవంతుని తెలుసుకోవాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలి. అలా అవ్వాలి కంటే జీవితంలో కొన్నిసార్లు కర్మానుసారంగా సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. వాటిని సీరియస్ తీసుకోకుండా మన యొక్క స్పిరిచువల్ పర్పస్ మీద మనం అంకిత భావంతో ఉంటే, ఏ విధంగా గృహిణి ఎండాకాలంలో వండుతుంది, ఒక సాధువు చలికాలంలో కూడా తెల్లవారు లెగుస్తాడు, అదేవిధంగా ఒక సాధకుడు కష్ట సుఖాల్లో కూడా భగవంతుని గుర్తుపెట్టుకుంటాడు. అప్పుడు మనము లక్ష్యాన్ని పొందుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ భగవానికి జై. శ్రీమద్ భగవద్గీత की जय. హరే కృష్ణ.